హాయ్ ఎవ్రీవన్. అందరికీ శ్రావణ మాసం వరమహాలక్ష్మి పూజ శుభాకాంక్షలండి. అసలు శ్రావణ మాసం అంటే కానీ మనం ఒక్క రోజుతో అయిపోయే పూజ కాదు. మనం 1 మంత్ పూజ అని చెప్పొచ్చు. మనం ఎప్పుడైతే శ్రావణ మాసం వస్తుందనగానే క్లీనింగ్ అని, డీప్ క్లీనింగ్స్ అన్నీ పెట్టుకొని మొత్తం హౌస్ అంతా కూడా క్లీన్ చేసి చక్కగా అమ్మవారిని ఆహ్వానించడానికి సిద్ధమవుతాము. మనకి ఎన్ని పనులున్నా గానీ పక్కన పెట్టి ఖచ్చితంగా మనం వ్రతం అయితే చేసుకోవాలని అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారు. అలాగే మనం ముందుగా ఈ పూజని చేయడానికి తెల్లవారుజామునే లేచి చక్కగా గుమ్మానికి పసుపు, కుంకుమలతో అలంకరించుకొని అమ్మవారికి స్వాగతం పలుకుతుంటాము. అయితే మా ఇంటి వరలక్ష్మి పూజ ఎలా జరిగినదనేది ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. నేనైతే నాకు వచ్చినట్టుగా ఇలాగా సింపుల్‌గా నాకొచ్చిన ముగ్గులు వేసుకున్నాను. అలాగే డైస్‌లు కూడా నా దగ్గరుంటాయి కదా! దాంతో కొన్ని వేశాను. ఇలా సింపుల్‌గా తయారు చేసుకున్నాను. అమ్మవారి పూజకి మెయిన్ భక్తి, శ్రద్ధలతో ఉంటదండి. ఒక్క రోజుతో అయిపోయే పూజ కాదు కాబట్టి, మనం ముందు రోజు నుంచే ప్రిపరేషన్స్ అని, అన్నీ కొనుక్కోవడం, అన్నీ చక్కగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతా ఉంటది. చాలామంది శుక్రవారం రోజు ఏమీ ఆ రోజు కొనకుండా ఉండాలని చెప్పి, మిల్క్ ప్యాకెట్స్ అయినా, ఏవైనా పూజ ఐటెమ్స్ అన్నీ బిఫోర్ డేనే స్టోర్ చేసుకుంటాం తీసుకొచ్చి. అత్యవసరమైతే కొనుక్కోవచ్చు తప్పదు. అలాగే మనం పూజ ఎక్కడ చేస్తామనేది శుభ్రంగా క్లీన్ చేసి, మాప్ పెట్టించి, ఇప్పుడు ఆవు పేడతో అలికే అవకాశాలు లేవు కాబట్టి, మనం గోజలం జల్లి, తర్వాత బ్యాక్ డ్రాప్ అనేది నా దగ్గర ఉన్న కట్టెనుతో ఇలా చేశాననమాట. ఎవ్రీ ఇయర్ కొత్తవి కొనాలి. ఎవ్రీ ఇయర్ ఈ సామానంతా కొని కబోర్డ్స్ అన్నీ నింపేయకుండా, మనకి ఏవి అవసరమో అవి కొనుక్కోవడం మంచిదండి. అలాగే ప్రతీదీ కొనుక్కున్న వస్తువులు మనకి ఎంతకాలం వాడగలం, వాడుతున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడే మార్కెట్‌లో కొత్తగా వచ్చాయి కదా అని చెప్పి అన్నీ కొనేస్తే గనక అది ఒక స్టోర్‌లా తయారైపోతది. ఏ ఐటెమ్ ఏనండి అది డ్రెస్సులైనా, చీరలైనా, పూజ ఐటెమ్స్ అని ఏవైనా గానీ మన అవసరానికి మించి ఎక్కువ కొంటే కనుక మనకెక్కువ అది సర్దుకోవడానికి ఎక్కడ ఏం వస్తువుందో ఐడెంటిఫై చేయడానికి చాలా టైం పట్టేస్తది. ఒక్కొక్కసారి మనకు చిరాకనిపించేస్తది. ఇన్ని ఐటెమ్సా బాబోయ్! అని. అలా కాకుండా ప్రతి ఒక్కటి కూడా వాల్యుబులు. అలాగే ప్రతి రూపాయి కూడా ఎంతో విలువైనది కాబట్టి చక్కగా మనకు అవసరానికి మించి అవసరం లేదు. ఏవి అవసరమో అవి కొనుక్కోవడం మంచిదని నా అభిప్రాయం అండి. నేను జస్ట్ ఆ బ్యాక్ డ్రాప్‌లో ఉన్న లోటస్‌లు 147కో ఎంతో మీషోలో తీసుకున్నాను. అయితే ఇక్కడ చీరన నేను వేసిన పీటల మీద కలర్ ఒకటే అయిపోయిందని చెప్పి, ఏ బ్లౌజ్ పీస్ వేద్దామా అని చూస్తున్నాను. అలాగే పూజ సామాన్లన్నీ కూడా మళ్ళీ ఆల్రెడీ క్లీన్ చేసినవైనా మరొక్కసారి క్లీన్ చేసుకొని, అమ్మవారి కోసం ఎలా చీర కట్టాలి ఏంటి అనేది చూసుకుంటున్నాను. ఇక్కడ నేను అది ఎలాగో రెడ్ కాబట్టి ఇక్కడ నేను యెల్లో కలర్ ఏసాను పీటల మీద కొంచెం అట్రాక్షన్ బావుంటదని. సేమ్ కలర్ అయిపోతే కొంచెం మ్యాచ్ అవ్వలేదని, నాకొచ్చిన విధంగా ఫాస్ట్‌గానే కట్టేసాను. నాకు హెవీ వర్క్స్ ఉన్నాయి కాబట్టి, అంతా నేను చూసి వీడియోస్ చూసి అవి కట్టలేదు. నాకు యాజ్ ఇట్ ఈజ్ ఎలా వచ్చో అలా కట్టేసాననమాట. కొంచెం ఏవైనా మన ఆర్నమెంట్స్ అవి ఏసినా నీట్‌గా ఉండేటట్టు సింపుల్‌గా వేసేసాను. ఇంక నా దగ్గరున్న క్లాత్‌తో పూలదండలేసాను. ఇలాగ అమ్మవారి కుర్చీలు, క్లిప్స్ అవి కనబడలేదు. జస్ట్ ఇది ఫోల్డింగ్ స్మూత్‌గానే ఉంది శారీ కాబట్టి అలా జస్ట్ ఇలా పెట్టేసి అలా పెట్టేసాను అంతే. అయిపోయింది. ఇదంతా చెప్పినంత ఈజీ కాదులెండి. చేస్తుంటే గనక పనులు అవుతూనే ఉన్నాయి. ఈలోపు మా వారు అరటి చెట్లు అవి తీసుకొచ్చారు. వాటిల్ని ఎలా సెట్ చేయాలి, ఎక్కడ పెట్టాలి అని జెప్పి బియ్యమేసి స్టీల్ డబ్బాలో పెట్టమని మా సిస్టర్ చెప్పారు. మళ్ళీ ఇవన్నీ చూసి నేను వాటిని సెట్ చేసుకుంటున్నాను. అరిటాకులు కూడా తీసుకొచ్చారు. ఇవన్నీ చూసుకొని అరటి చెట్లన్నీ కూడా ఏర్పాటు చేసి, అమ్మవారికి అప్పుడు మీషోలో కొన్న వడ్డానం ఒకటుంటే అది కూడా పెట్టాను ఎలా ఉంటది ఏంటి అనేసి. ఆ చుట్టుపక్కల ఏమైనా ఎక్సెస్ తాళ్ళవి కొత్త చీరలకొస్తుంటాయి కదా! ఆ దారాలన్నీ తీసాను. కొత్ ఇంకా అమ్మవారి కుర్చీలు కొంచెం లోపలికెళ్ళిపోయినట్టున్నాయని చెప్పి సర్దాననమాట. ఈ తక్కువ ప్లేస్‌లోనే ఈ చెట్లు కూడా ఇలాగ ఏర్పాటు చేసేసాను. ఏదైనా మనం ఎన్ని ఆర్టిఫిషియల్స్ పెట్టినా గానీ ఒరిజినలేనండి. నా దగ్గర ఆల్రెడీ ఈ అరటి చెట్లున్నాయి. ఎప్పుడో తీసుకున్నాను చిన్నవి. చాలా చిన్నవి. వీడియోలో కొంచెం పెద్దగా కనిపించొచ్చు గానీ 2 ఇంచెస్ అలా ఉంటాయన్నమాట.
ఇంకా మన దగ్గర ఎప్పటినుంచో స్టోర్ అయ్యున్న వెండి సామాన్లు, ఇత్తడి సామాన్లు, రాగి సామాన్లు అన్నీ కూడా ఈ టైంలో మనకి అవసరం కాబట్టి మొత్తం అన్నీ తీసి ఒక్కొక్కటిగా సర్దుకుంటున్నాను. ఇంకా అష్టలక్ష్ములన్నీ కూడా పెట్టాను. ఇంకా మన దగ్గర ఏ ఐటెమ్స్ ఉన్నాయి అన్నీ చూసుకుంటూ, ఇవన్నీ కూడా ముచ్చు కవర్‌లో పెట్టేసి బాగా పెడితే గనక ఎక్కువ కాలం ఉంటది. కలర్ అవి షేడ్ అవ్వకుండా ఉంటాయి. ఆ గ్రీన్ అవన్నీ కూడా ఎనామిల్ పెయింట్స్ ఏస్తారు కదా! కవర్‌లో చుట్టేసి మనం ఇలాంటి కవర్‌లో ఉంచుకుంటే గనక నీట్‌గా ఉంటదనమాట. ఇంకా అమ్మవారి పూజకి మన శక్తి కొలది, మన భక్తి కొలది ఎంత మనం చేయగలమో అంతలో చేయడం చాలా మంచిదండి. ఇంకా సెలబ్రిటీస్ వాళ్ళు వీళ్ళు ప్రతీదీ కొంటున్నారు, చేస్తున్నారు. మనం కూడా కొనాలి. అలాగే ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు. ఏ పూజ అయినా సరే. మన స్తోమతకి, మన అవసరానికి ఎంత ఖర్చు పెట్టగలమో అంతే ఖర్చు పెట్టడం మంచిది. ఎప్పుడు కూడా అప్పు చేసి అనేది పూజ చేయకూడదండి. మన దగ్గర రూ. 1000 ఉంటే రూ. 1000 లోపలే చేసుకోవాలి. 10,000 ఉంటే 10,000 లోపల మనం ఖర్చు పెట్టగలము. ఎక్సెస్ ఉన్నది అనుకుంటేనే ఖర్చు పెట్టాలి తప్ప, అప్పు చేసో లేదా పూర్తిగా డ్రై అయ్యే వరకు కూడా ఖర్చు పెట్టి, పూజ అంటే భయపడేటట్టుగా చేయకూడదు. అలాగే ఇంట్లో వాళ్ళు కూడా అర్థం చేసుకుంటూ, అవసరానికి ఏది అవసరమో అది ఇస్తే ఈజీగా ఉంటది. పూజలో అంటే అమ్మో! ఇంత ఖర్చా అని భయపడేటట్టు కాకుండా, అలాగే ఇక్కడ నేనెప్పుడో 30 గ్రామ్స్‌ది ఇది అమ్మవారి మొఖాలావలి ఉంది కదా! అది అలా వాడగా వాడగా ఆ పైన ఎనామిల్ పెయింట్స్ అవి ఊడిపోయాయి. వాళ్ళు కొన్నప్పుడు ఇస్తుంటారనమాట. ఇప్పుడు చాలా సంవత్సరాలయింది కాబట్టి మనం క్లీన్ చేస్తుంటాం, వాడుతుంటాం ఎవ్రీ ఇయర్. అలాగే నేనెక్కువ పూజలు చేసినప్పుడు వాడుతుంటాను గదా! అయితే ఇక్కడ మా వాడివి కలర్స్ ఉంటే అవొకటి ఎంచుకున్నాను నేను. ఆ బ్రష్ తోటి జస్ట్ ఆ బ్లాక్, రెడ్ వేస్తున్నాననమాట. చాలామంది బ్లాక్ నెయిల్ పాలిష్, రెడ్ నెయిల్ పాలిష్ కూడా వేస్తుంటారు. నా దగ్గర నెయిల్ పాలిష్ లేవు కాబట్టి, ఈ కలర్స్‌తో జస్ట్ అలా వేశాననమాట. ప్లెయిన్‌గా ఉన్న అమ్మవారికి ఇలా పెట్టగానే కొంచెం అట్రాక్షన్ వచ్చింది. ఏదైనా ఐస్ పెట్టతే గనక బాగా లుక్ వస్తది కదా! ఇంకా మనం పసుపు, కుంకాలు పెడితే కూడా ఇంకా చాలా బాగొస్తది. ఇది ఇంకా ఇప్పుడు ప్రస్తుతానికి పెట్టి అది డ్రై అవ్వాలి కాబట్టి పక్కనుంచాను. ఈలోపు అష్టలక్ష్ములు నా దగ్గర ఉన్న వాటికి అప్పుడెప్పుడో తీసుకున్న డ్రెస్సులున్నాయి అమ్మవారివి. అవన్నీ కూడా కట్టాను. అలాగే మనం యథావిధిగా స్వామివారి పూజ చేసినప్పుడు అమ్మవారిని, అమ్మవారి పూజ చేసినప్పుడు స్వామివారిని కూడా రెస్పెక్ట్ ఇస్తూ పూజ చేయాలి కాబట్టి ఇద్దరిని కూడా వస్త్రాలతోటి నా దగ్గరున్న వాటితో అలంకరణ చేస్తున్నాను. ఇవి ఒక్కసారి తీసుకుంటే గనక ఎవ్రీ టైమ్ మనం యూజ్ చేసుకోవచ్చు. జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఒక్కసారి చూడండి ఎంత ముద్దుగా ఉన్నారో స్వామివారు వస్త్రాలంకరణ చేసిన తర్వాత. అలాగే స్వామివారి పక్కన అమ్మవారిని కూడా కూర్చోబెడదాం అని చెప్పి తీసుకున్నాను. ఇంకా పూజకి మనకి ఇలా అన్నీ తీసుకుంటున్నాను. ఇంకా తోరాలు 9 దారాలు తీసుకొని చక్కగా వాటిని పసుపులో ముంచి 9 ముడులు అయితే ఖచ్చితంగా వెయ్యాలండి. ఒక ఆకు, ఒక ఫ్లవరు అలాగా 9 చెయ్యాలి. లేదు అనుకుంటే గనక ఒక పువ్వైనా కట్టి 9 ముళ్ళైతే ఖచ్చితంగా ఎయ్యాలి. ప్రతి ముడి దగ్గర కూడా గంధము, కుంకుమతోటి బొట్టులైతే పెట్టాలి. అలాగా అమ్మవారికొక తోరణం, మనకొక తోరణం చేసుకోవాలి. అలాగే ఇంట్లో ఆడపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకి, ముత్తైదులకు కూడా ఇద్దామనుకుంటే వాళ్ళకి కూడా తోరణాలు రెడీ చేయొచ్చు. ఇక్కడైతే నేను అమ్మవారికొకటి, నాకొకటి 2 తయారు చేశాను. అలాగే అమ్మవారు రూపుంటది గదా! కాసు ఒక్కసారి తీసుకున్నాను నేను. అది పంచామృతాలతో స్నానం చేయించి ఎవ్రీ ఇయర్ కూడా అదే మళ్ళీ వాడుతుంటాననమాట. పూజ అయిపోయిన తర్వాత నేను ఒక 5 మినిట్స్ మెడలో వేసుకొని వెంటనే తీసి మళ్ళీ ఉంచేస్తాను. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పంచామృతాలతో దాన్ని అభిషేకించి మళ్ళీ దారం మార్చి వేస్తాననమాట. ఇక్కడ నా దగ్గర ఉన్న అష్టలక్ష్మి చెంబుకి పసుపు, కుంకుమలతో అలంకరణ చేస్తున్నాను. అష్టలక్ష్ములు, వినాయకుడు ఉంటారు కదా! ఈ చెంబులో. అలాగా వాటికి పసుపు, గంధం అన్నీ పెడుతున్నాను. ఈలోపు అమ్మవారుకి మనం ఏసాం కదా! కలర్స్ అవి డ్రై అయిపోయినాయి. ఇప్పుడు పసుపు పెడుతున్నాననమాట. అమ్మవారికి నిండుగా పసుపు, కుంకుమ పెడితే చాలండి. ఎక్కడ లేని అలంకరణ మొత్తం అయిపోయినట్టు అనిపిస్తది. చాలా నిండుగా అనిపిస్తది. ఇలా నాకు ఈ నుదురల్లా పసుపు పెడితే ఎంతో సరదాగా ఉంటది. చూడండి ఒక్కసారి కుంకుమ అద్దగానే ఎంత బాగుందో అమ్మవారు అనిపిస్తుంది కదా! ఇలా చక్కగా నేను ముందు బిఫోర్ ప్రిపరేషన్స్‌లో డ్రెస్ వేసుకున్నాను. తర్వాత మళ్ళీ శారీ చేంజ్ చేసుకుంటాను.
అలాగే అమ్మవారికి చక్కగా గంధం అద్దుతుంటే మనకి ఏదైనా భక్తితో చిన్నదైనా గానీ అది చాలా మంచి పీస్‌ఫుల్‌గా అనిపిస్తది. మనకి ముహూర్తం ఉదయాన్నే బిఫోర్ 9, బిఫోర్ 8:30 అలా పడుతుంటాయి కదా! అలాంటప్పుడు ఏంటంటే పూజంతా మనం కంప్లీట్ అవ్వకపోయినా అట్‌లీస్ట్ కలశం ఇన్ టైమ్‌కి పెట్టేసుకుంటే తర్వాత మనం కంటిన్యూ చేసుకోవచ్చు పూజ. అయితే నేనిక్కడ అంతా చేశాను. ఇంకా టైం పడతది స్టార్ట్ చేయడానికి. ఈలోపు వంట, ప్రసాదాలు చేయాలి కాబట్టి నేను కలశం అయితే రెడీ చేసేసుకుంటున్నాను. శుద్ధ జలం, గంగాజలం వేసి, అలాగే మంచినీళ్ళు వేసాను. పసుపు, కుంకుమ, అక్షింతలు, జవ్వాదు, పచ్చకర్పూరం, రాగి కాయిన్, పువ్వులు ఇంక ఇవన్నీ కూడా వేస్తున్నాను వాటర్‌లోని కాయిన్స్. ఇవన్నీ వేసిన తర్వాత మామిడాకులతోటి అవన్నీ కలపాలి. గంగాజలం కూడా వేసాను. గోపంచకం కూడా నా దగ్గర ఒక బాటిల్ ఉంటే వేసాను కొంచెం. అన్నీ కలిపేసి పూజా మీద అన్నిట్ల మీద, మన మీద, కుటుంబ సభ్యుల మీద, పూజలో ఉన్న వాళ్ళందరి మీద గూడా అవి చిలకరించాలి. అంటే ఇవి ఎక్కడెక్కడి నుంచో బయట నుంచి వచ్చిన ఐటెమ్స్, అలాగే బయట నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా శుద్ధి అవ్వడం కోసం అన్నమాట. అలా తయారు చేసి ఆ మామిడి కొమ్మల్ని మళ్ళీ అందులో పెట్టాను. ఇప్పుడు కలశానికి కొబ్బరికాయ ఇంపార్టెంట్ కాబట్టి, కొబ్బరికాయకి చక్కగా మొత్తం అంతా కూడా పసుపు రాస్తున్నాను. ఈ కొబ్బరికాయ చుట్టూ పసుపు రాసుకొని మొత్తం అంతా కలశానికైతే ఇలాగ ఏర్పాటు చేసుకుంటున్నాను. బ్లౌజ్ పీస్‌ని ఫోల్డ్ చేసుకొని ఇలాగ అమ్మవారి ముఖం అది పెట్టి అలంకరణ చేసుకుంటున్నాను. ఇక్కడ ఒకసారి అమ్మవారిది తయారవుతుంది కదా! చూద్దాం. లక్ష్మీం క్షీరసముద్రరాజతానియం శ్రీరంగదామేశ్వరం దాసీభూతసమస్తదేవానుకుతం దీపకురం శ్రీమన్మాదకటాక్షలబ్ధవిపినబ్రహ్మేంద్రగంగాధరం త్రైలోక్యనియం కుటుంబం సరం సిజం వందే ముకుందప్రియం. లక్ష్మీం క్షీరసముద్రరాజతానియం శ్రీరంగదామేశ్వరం దాసీభూతసమస్తదేవానుకుతం లోకైకదీపకరం శ్రీమన్మాదకటాక్షలబ్ధవిపినబ్రహ్మేంద్రగంగాధరం త్రైలోక్యకుటుంబనియం సరం సిజం వందే ముకుందప్రీతం. చక్కగా అమ్మవారికి అలాగా శ్లోకం చదువుకుంటూ, ఇది గుర్తురాదు చదవలేననుకుంటే ఓం శ్రీమాత్రే నమః అనుకుంటా, అమ్మవారిని జపిస్తూ, అలాగా అమ్మవారి పనులు చేసుకుంటా ఉంటే మనకి ఎంతో ప్రశాంతతగా ఉంటది. ఇక్కడైతే నేను కలశం ఫైనల్‌గా ఏర్పాటు చేసుకున్నాను. చక్కగా అమ్మవారి మొఖాలు కూడా పెట్టాను. గంధము, కుంకుమ అన్నీ అర్చించి కలశాన్నయితే ఏర్పాటు చేసేసుకున్నాను ఇన్ టైంకి. రిమైనింగ్ అంతా కూడా అలాగే ఇప్పుడు కలశంకి మనం బియ్యం పోసి, ఆ బియ్యంలో స్వస్తికేసి, పసుపు, కుంకుమలు వేసి, గంధం, కుంకుమ వేసి అమ్మవారినైతే ప్రతిష్ఠించుకుంటున్నాను. ఇక్కడ ఇటుపక్క స్వామి అమ్మవారిని పెట్టాను. ఇటుపక్క కామాక్షి దీపాన్ని పెట్టాను. అలాగే మన దగ్గర ఉన్న చిట్టి గాజులు, గోమతి చక్రాలు, గవ్వలు ఇవన్నీ కూడా మంగళకరమైన వస్తువుల్ని చుట్టుపక్కల ఏర్పాటు చేశాను. ఇదంతా కూడా ఇంత అలంకరణలు చేసి, ఇంత టైము మాకు హెల్త్ బాలేదు చేయలేమనుకుంటే ఇదంతా ఏమీ చేయవసరం లేదండి. ఈ బ్యాక్ సైడ్ పార్ట్ అంతా కూడా నేను ముందు రోజే చేశాను. మెయిన్ పూజ అనేది కలశానికి చేస్తాం కాబట్టి, కలశాన్ని పూజ రోజు ఏర్పాటు చేస్తాను. బ్యాక్ సైడ్ అంతా కూడా బిఫోర్ ఈవెనింగే నేను చక్కగా స్నానం చేసి అమ్మవారికి శారీ డ్రేపింగ్ అనేది ముందే చేసేస్తాం. ఎందుకంటే నెక్స్ట్ డే మనం ఎంత హడావిడి చేసినా గానీ టైం సరిపోదనమాట. అందులో ప్రసాదాలు కూడా ఉంటాయి కాబట్టి, ప్రసాదాలు చేసుకోవాలి, ఇక్కడ పూజ చేసుకోవాలి, తోరణాలు చేసుకోవాలి, కలశం రెడీ చేసుకోవాలి. ఇంకా అమ్మవారి చీర కూడా మార్నింగే కట్టాలంటే గనక టైం సరిపోదు కాబట్టి ముందు రోజు కట్టి ఉంచుకోవచ్చు. అదొక అలంకరణకు మాత్రమే. మెయిన్ పూజ అనేది కలశానికి, అమ్మవారి ప్రతిమకు చేస్తామనమాట. ఆ ప్లేస్‌లో మీరు ఫోటో కూడా పెట్టుకోవచ్చు. చీర కట్టి అలా పెట్టాలనేది ఏమీ లేదు. ఈ మధ్యన అందరికీ అందుబాటులో ఉన్నాయి, దొరుకుతున్నాయి. పెట్టుకోవాల్సినోళ్ళు ఏదో వాళ్ళ సంతృప్తి కోసం పెట్టుకుంటున్నారంతే. కలశాన్నయితే ఇన్ టైంకి ముహూర్తంలో ఏర్పాటు చేసుకొని చక్కగా ఈ ప్రసాదాలు కూడా అన్నీ చేయలేమనుకున్న వాళ్ళు అట్‌లీస్ట్ ఒక పరమాన్నం అయినా చేసి పాలతో, బెల్లంతో చేయండి. ఏది చేసినా బెల్లంతోటి చేసి పెట్టండి. అలాగే పూజకొచ్చేసరికి విడి పువ్వులు
ఏవేవి మన చెట్లో కొన్ని దొరికినవి ఉంటాయి కదా! అవన్నీ కూడా రెడీగా చేసుకున్నాను. పువ్వులు చాలా వరకు కొంతమంది తెలియక ఏం చేస్తుంటారే తుంచుతుంటారనమాట. వాటిల్ని ఇలాగ తుంచేసి రెక్కల్లా పూజ చేస్తుంటారు, అభిషేకిస్తుంటారు. అలాగెప్పుడు చేయకూడదు. పుష్పాలని పుష్పంలాగే సింగిల్ పుష్పంగానే చెయ్యాలి పూజకి, అర్చనలకి. దాన్ని తుంచడం, దాన్ని ఇలాగా అది డెకరేషన్‌లకి మాత్రమే మనం తుంచేసి ముగ్గుల్లో వాటిల్లో డెకర్ కోసం వేసుకోవచ్చు గానీ, అమ్మవారి అర్చనకైతే గనక పుష్పాన్ని పుష్పంలాగే ఉంచి పూజ చేయాలి. ఒకవేళ ఎవరికైనా తెలియకపోతే మీరు దీన్ని సెట్ చేసుకోండి. అలా ఎక్కువ రేట్లున్నాయి కొనలేకపోతున్నాం అనుకుంటే గనక చిన్న చిన్న పువ్వులు కూడా మనకి దొరుకుతాయి. సన్నజాజులని ఇలాంటి పింక్ కలర్‌వి చిన్నవుంటాయి కదా! అలాంటివి కాగడ మల్లెలని అలాంటి లూజువి కూడా తీసుకుంటే మనకు అమ్మవారి అర్చనలకి, అష్టోత్తరాలకి బాగా సరిపోతాయి. మనకింకా చెట్లో కూడా చాలా పువ్వులు కాసాయి మనకి. అవన్నీ ఉంచాను. ప్లస్ నేను జస్ట్ ఒక 40 రూపీసే తీసుకున్నాను చామంతులు, గులాబీలు. మిగతావన్నీ మన చెట్లో చాలా కాసాయి. యెల్లో కలరు, వైట్ కలరు, పింక్ కలరు నెక్స్టు సన్నజాజులు ఇవన్నీ సరిపోయాయన్నమాట. ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ ఖర్చు పెట్టడానికి తయారు చేయండి. నేను కనకాంబరాలు మోర్ అడిగితే 200 అన్నారు. ఒక్కసారే నాకు భయమేసిందనమాట. అయితే మనం అంత కాస్ట్ పెట్టి కొనలేము అనుకునేటప్పుడు అవసరం లేదు. మనకు అందుబాటులో ఏవైతే ఉన్నాయో వాటితోటే పూజ చేసుకోవడం చాలా మంచిది. ఇలా మార్నింగ్ అయితే నేను చక్కగా అమ్మవారిని ఇలాగా పూజ చేసుకున్నాను. ఆ దీపాల వెలుగుల్లోని ఆ అరటి చెట్లలో మధ్యలో అమ్మవార్లు, స్వామి అమ్మవార్లు ఎంతో నిండుగా కళగా ఉన్నారు కదా! చాలా అనిపించింది. ఈ సంవత్సరంలో ఒక్కసారి చేసుకునే పూజని ఖచ్చితంగా చేసుకోవాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అయితే ఈ వారం కుదరలేని వాళ్ళు నెక్స్ట్ వీక్ కూడా చేసుకోవచ్చు. మీకు ఓపిక ఉండాలే గానీ 4 వారాలు కూడా చేసుకోవచ్చు. నాకైతే ఆ ఛాన్స్ దొరికితే ఎన్ని వారాలైతే అన్ని వారాలు చేసేస్తుంటాను. ఇంకా అమ్మవార్లు ఇలాగా వస్త్రాలంకరణ చేసి ఇలా చక్కగా ఇక్కడ పెట్టగానే ఎంతో నిండుగా అనిపించింది. మార్నింగ్ పూజైతే ఇలా జరిగిందనమాట. కొన్ని ఫ్రూట్స్ అవి కూడా పక్కన పెట్టి ఉంచాను ఈవినింగ్ పూజకి. అలాగే నెక్స్ట్ సాటర్‌డే మార్నింగే మనం పెరుగన్నంలోని దానిమ్మ గింజలేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టి, అప్పుడు పూజ చేసి మరలా పునః పూజ చేసి కదిలిస్తాం కదా! అప్పుడు కోసమని కొంచెం తెచ్చిన ఫ్రూట్స్‌లోనే కొన్ని ఉంచుకున్నాననమాట. పూజలో అంటే ఖర్చు అని కాకుండా మనం ఎంత ఖర్చు పెట్టగలమో అంతలోనే పూజ చేసుకోవడం సంతృప్తిగా ఉంటది. ఎవరో చేసే వాళ్ళకి చేయనివ్వండి. ఎవరిని ఏమి అనొద్దు. అది కూడా మనకి నెగెటివ్ అయిపోతది. ఎవరికి కూడా ఏమన్నా గాని. ఎవరు పూజలు ఎవరు అమౌంట్ వాళ్ళిష్టం కదా! అందరిది ఒకేలాగా ఉండదు. ఇదే ప్లేస్‌లో 1,00,000 ఖర్చు పెట్టేవాళ్ళుంటారు. 1000 రూపీస్ ఖర్చు పెట్టేవాళ్ళుంటారు. 300తో కూడా పూజ చేసుకోవచ్చు. అలా అన్నమాట. ఎవరి అభిప్రాయాలు, ఎవరి ఇష్టాలు వాళ్ళవి కాబట్టి, అవి ఎవరిని మనం ఏమి అనకుండా ఉంటేనే మంచిది. అలాగే ఆ పువ్వులన్నీ కూడా ఈవినింగ్‌కి అవన్నీ క్లీన్ చేసి, తీసేసి, మళ్ళీ కొత్త పువ్వులన్నీ అలంకరణ చేసి, మళ్ళీ ఈవినింగ్ పూజ యథావిధిగా ఈవినింగ్ కూడా సేమ్ వ్రతంలాగా మళ్ళీ చేసుకోవచ్చు. సేమ్ అదే తోరణాలుంటాయి. మన చేతిలో ఉంటది. అమ్మవారి దగ్గర ఉంటది కాబట్టి, మిగతా పూజంతా మళ్ళీ ఈవినింగ్ కూడా చేసి, ఇంకా ఈవినింగ్ ప్రశాంతంగా ఉంటది. వంట టెన్షన్ అది ఉండదు కాబట్టి, ఏవో ఒక ఫ్రూట్స్ పెట్టేసైనా సింపుల్‌గా చక్కగా ఎక్కువ చదువుకుంటా పూజ చేసుకోవచ్చనమాట. నేనైతే ఇలాగ ఈవినింగ్ ఆ పుష్పాలన్నీ తీసి ఫ్రూట్స్ పెట్టాను. తాంబూలం పెట్టేసి మళ్ళీ పూజ అనేది చేసుకున్నాను. ఇంకా పుష్పాలు, ఆ ఫ్రూట్స్ అవన్నీ తీసేయగానే సగం ప్లేస్ ఖాళీ అయిపోయింది గదా! ఇలా చక్కగా చేసుకొని అమ్మవారికి కూడా పంచహారతి ఇవ్వాలని చెప్పి పూజంతా అయిపోయాక పంచహారతి కూడా ఏర్పాటు చేసుకున్నాను. అలాగే అమ్మవారి దయ అందరిపైన ఉండాలని ఎవ్రీ ఇయర్ చక్కగా ఈ పూజ చేసుకోవాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను. అష్టలక్ష్మి స్తోత్రం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయీ మునిగణ వందిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిని వేదనుతే పంకజవాసిని దేవ సుపిచిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి జయ పాలయ మాం ఐకిలి కల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయీ
क्षीरसमुद्रवमङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रमये क्षीरसमुद्रवमङ्गलदायिनि अम्बुजवासिनि देवगणश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धान्यलक्ष्मि जय पालय माम् जय वरवर्षिणि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहरिणि पापविमोचिनि साधुजनश्रितपादयुते जय जय हे मधुसूदनकामिनि धैर्यलक्ष्मि जय पालय माम् जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलशास्त्रमये रजगजतुरगपदधि समवृतपरिजनमण्डितलोकनुते हरिहर ब्रह्म सुपिचित सेवित तपनिवरित पादयुते जय जय हे मधुसूदनकामिनि गजलक्ष्मि जय पालय माम् ऐ गजवाहिनि मोहिनि चक्रिणि रागविवर्धिनि गानमये गुणगणवरदि लोकहितर्षिणि तप्तसुरानुतगाननुते सकलसुरासुरदेवमुनीश्वर मानसवन्दितपादयुते जय जय हे मधुसूदनकामिनि सन्तानलक्ष्मि जय पालय माम् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वत्रसायिके शरण्ये त्र्यम्बिके देवी नारायणी नमोऽस्तुते థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ వరమహాలక్ష్మి శుభాకాంక్షలు. అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను.